వరదల ధాటికి రాజధాని గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. వెంకటపాలెం, మందడం గ్రామాల్ని వరద ముంచేసింది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో వెంకటపాలెం మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో ఉన్న వారిని తాళ్ల సాయంతో తరలిస్తున్నారు. ఆశ్రమం పక్కనే ఉన్న కరకట్టకు గండి పడటంతో వరద చేరుతోంది. గండి పూడ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, రాజధాని ప్రాంతంలో పలు గ్రామాల్లోనికి నీరు రావడంతో అక్కడ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. వీధుల్లోనికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. కృష్ణానది నుంచి వచ్చినటువంటి ఎగువ నీరు ఏదైతే ఉందో ఆ నీరు రాజధాని ప్రాంత గ్రామాల్లోనికి రావడం జరిగింది. వెంకటాయపాలెం, మందిరం గ్రామాల్లోనికి పెద్ద ఎత్తున వీధుల్లోనికి నీరు రావడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కరకట్ట లోపల ఉన్నటువంటి మంతెన సత్యనారాయణ రాజు హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక గోడ కూడా తెగిపోయి లోపల నీరు చొచ్చుకురావడం జరిగింది. ఇవన్నీ కూడాను కరకట్ట లోపల ఉంటాయి. వీటన్నిటి మీద కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ కూడాను ఆక్రమణలు నీటి అంటే కృష్ణానది యొక్క నదీ పొరంబోకు స్థలాన్ని ఆక్రమించి కట్టారని చెప్పేసి కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వరద నీరు రావడంతో అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు, ఆశ్రమంలో ఉన్నటువంటి పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు గురి కావడం జరిగింది. చాలా మందిని అక్కడి నుంచి తరలించారు. అయితే కొంతమంది సిబ్బంది అక్కడ ఇరుక్కుని పోవడంతో వాళ్ళని తీసుకురావడానికి కూడా అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు వాళ్ళందరినీ కూడాను క్షేమంగా బయటికి తీసుకురావడం జరిగింది. మొత్తం మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమంలోనికి నీళ్లు రావడంతో ఆ ప్రాంతం అంతా కూడాను జలమయమైంది. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి పలువురి ఇళ్లల్లో కూడాను పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా తమ ఇల్లును ఖాళీ చేసి బయటికి రావడం జరిగింది. అంటే విజయ్ చంద్రన్, ఒక ప్రాంతం ఒక గ్రామానికి సంబంధించింది కాదు. అయితే ఈసారి వరదల ఎఫెక్ట్ అయితే చాలా తీవ్రంగా కనిపిస్తోంది. చాలా మంది కూడా తమ సొంత ఇల్లులను వదిలేసి నగరాలని ఖాళీ చేస్తూ వెళ్తున్న సందర్భాన్ని మనం చూసాం. మరి వారందరూ కూడా ఎక్కడ అకామిడేట్ అవుతున్నారు? వాళ్ళని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారా అధికారులు? పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొంతమంది వాళ్ళు వారికి సంబంధించినటువంటి బంధువులు, స్నేహితులు, మిత్రులకు సంబంధించినటువంటి ఇళ్లలో ఆవాసం పొందుతున్నారు. మరికొంతమంది ఎక్కడైతే గవర్నమెంట్ షెల్టర్లు ఏర్పాటు చేసిందో అక్కడ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇట్లా అంటే వారికి ఆహారము ఇవన్నీ కూడాను రోడ్ల మీద, రోడ్ల పక్కన ఎక్కడ అవకాశం చేయడం జరుగుతుంది. వైసీపీ అధినేత జగన్ కూడా ఇప్పుడే సింగ్ నగర్ ప్రాంతాన్ని పర్యటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో పరిశీలించి అక్కడ వరద బాధితులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఈ వరద ప్రాంతాలని ఎవరు సందర్శిస్తారని చెప్పేసి ముందుగానే వైసీపీ దానికి సంబంధించినటువంటి ప్రకటన చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన వ్యవహారంలో పరస్పరము ఆరోపణలు, ప్రచారాలు చేసుకునే అవకాశం ఉంది. గతంలో మొన్న చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ వైఫల్యాల వల్లనే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఆ బుడమేరుకు సంబంధించినటువంటి తెగిపోవడానికి దానికి సంబంధించినటువంటి వారి యొక్క పర్యవేక్షణ లేకపోవడం వల్లనే జరిగిందని చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కౌంటర్ ను కూడా వైసీపీ వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత, ఇక్కడ బాధితులతో మాట్లాడిన తర్వాత ఆయన మీడియాను ఉద్దేశించి కూడా మాట్లాడతాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ఆయన స్పందించే అవకాశం ఉంది. అంటే విజయ్ చంద్రన్, కేవలం సింగ్ నగర్ అయినా ఇంకెక్కడెక్కడ పర్యటించే అవకాశం కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి? ప్రధానంగా సింగనగర్ ప్రాంతంలోనే ఆ పైపుల్ రోడ్డు అవన్నీ కూడాను పూర్తిగా, అంటే సింగనగర్ నుంచి వెళ్లేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు ద్వారా మాత్రమే ఎక్కువ మంది బాధితులను తీసుకొచ్చే అవకాశం ఉంది. మిగిలినవన్నీ కూడాను పూర్తిగా జలమయం కావడము, తర్వాత రోడ్లు కూడా అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ రోడ్డు మీద ద్వారానే ఎక్కువ తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి పర్యటించి అక్కడ బాధితులను పరామర్శించడం జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లోనే ఎక్కువగా వరద బాధితులు కూడా ఉండడం జరుగుతుంది. అలాగే విజయ్ చంద్ర, అంటే క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరేంటి? దానికి సంబంధించి స్వయాన సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం చూసాం. ఇంతకు ముందు కూడా సింగ్ నగర్ ని ఖాళీ చేస్తున్న సందర్భంలో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వ్యవహార శైలి బాలేదని, అలాగే బోట్లు కూడా సరిపడా లేవని కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి విజయ్ చంద్రన్? ఇక్కడ పరిస్థితి చూస్తే వరద వచ్చిన వెంటనే అధికార యంత్రాంగం స్పందించడము, సమన్వయ లోపం అనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఈ బోట్లను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తీసుకురావడం అయితేనేమి, తర్వాత ఈ బోట్లను తీసుకురావడం అయితేనే వాటిలో చాలా ఆలస్యం జరిగింది. ఆలస్యం జరిగినందువల్లనే చాలా మంది ఇప్పటికీ కూడాను అక్కడ వరద బాధితులుగా ఉండి అక్కడ నీళ్ల మధ్యలో ఉండి ఎటు పోలేక, తిండికి లేక అల్లాడిపోయేటువంటి పరిస్థితి. సకాలంలో బోట్లను తీసుకెళ్లడం అయితేనేమి, బాధితులను ఆదుకోవడంలో అయితేనేమి అటు ప్రభుత్వము, ఇట్లా అధికార యంత్రాంగం రెండు ఫెయిల్ అయ్యాయని చెప్పొచ్చు.
అయితే ఆహారంలో కూడా నాణ్యత లేదు అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్పడం బట్టి చూస్తే కనుక ఎంత నిర్లక్ష్యం ఈ వ్యవహారంలో ఉందాదో అనే విషయం అయితే మనకు స్పష్టమవుతా ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు అంతా హడావిడి చేస్తున్నారు, కానీ మొదటి నుంచి చూస్తే కనుక తగిన సమన్వయ లోపం లేకపోవడము. అంటే అక్కడ ఆ బుడమేరుకు సంబంధించినటువంటి అక్కడ వరద ముంపు ఏర్పడతానే వెంటనే దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి అలర్ట్ చేయడం అయితేనేమి, ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే కనుక నీరు ముంపు జరుగుతుందో అక్కడికి ప్రాంతాల్లో అలర్ట్ చేయడం అయితే చేయడంలో పూర్తిగా అలసత్వమో లేకుంటే కనుక ఫెయిల్యూర్ కావడము ఖచ్చితంగా అయిందని చెప్పచ్చు. ఎందుకంటే వీరు సరైనటువంటి అనౌన్స్మెంట్ చేయలేకపోవడము, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి తెలపకపోవడము, అక్కడి నుంచి వెహికల్స్ పెట్టి వాళ్ళని తరలించే ప్రయత్నం ఇవన్నీ చేయనందువల్లనే పూర్తి స్థాయిలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయనే విషయం అయితే కనుక స్పష్టంగా చెప్పొచ్చు. మొత్తానికి ఇదంతా కూడాను ఒకవైపు ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని కూడా చెప్పొచ్చు, మరొక వైపు అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరో లేకుంటే వారికి సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా ఇవి కూడా కారణాలు కావచ్చు. అలాగే విజయ్ చంద్రన్ అంటే లైక్ ఇప్పుడు ఇంతకు ముందు అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే సరైన వాళ్ళకి అప్డేట్స్ కూడా అంటే ప్రజలకు ఈ వరద నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుంది, రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏంటి అనే దానిపైన కూడా క్లారిటీ లేనట్టుగా కూడా ప్రజలు చెప్తున్న సందర్భాన్ని మనం చూసాం. అంటే అధికారులకి అలాగే ప్రజలకు మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాసింగ్ లో? ఇన్ఫర్మేషన్ పాసింగ్ లో ఖచ్చితంగా సమన్వయ లోపము ఫెయిల్యూర్ అయితే స్పష్టంగా కనపడుతోంది. అంతేకాకుండా వరద బాధితులు ఎక్కువ మంది ఉన్న సంఖ్యను వారి అంచనా వేయడంలో కూడా అధికార యంత్రాంగము ఫెయిల్ అయిందని చెప్పచ్చు. ఎందుకంటే వారికి ఆహారాన్ని కూడా సరిగా సప్లై చేయనటువంటి పరిస్థితి. ఇప్పటికీ వరద బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళలో పాలు తాగే పిల్లలు కూడా ఉన్నారు, వారికి సరైన ఆహారం లేక కూడా అల్లాడిపోయేటువంటి పరిస్థితి. అనేక మంది పిల్లలు కేవలం పాలు తాగే పిల్లలు మాత్రమే ఉన్నారు, వారికి పాలు కూడా అందించలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఇప్పటికే బోట్ల సంఖ్య తక్కువగా ఉంది అంటే బోట్లను ఇంతవరకు ఎందుకు తెప్పించలేకపోతున్నారు అనేది కూడా మనము ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఈ బోట్లను తెప్పించడం అంటే సరిపడ్డ బోట్లు అయితే కనుక ఖచ్చితంగా లేవు. బోట్లు లేనందువల్లనే ఇప్పటి వరకు వరద బాధితులు అక్కడే ప్రాణ అరిచితో పెట్టుకుని అల్లాడుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అలాగే విజయ్ చంద్రన్ అంటే టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా పనిచేయట్లేదు, అంత దానికి టోల్ ఫ్రీ నెంబర్స్ ఎందుకు పెట్టారు అంటూ కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు టోల్ ఫ్రీ నెంబర్స్ పనిచేస్తున్నాయా? ఇది ప్రధానమైనటువంటి సమస్య. విజయవాడ కలెక్టరేట్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసినటువంటి వారికి ఆయా ప్రాంతాల్లో ఎవరెవరైతే ఇన్ఛార్జీలుగా ఉంటున్నారో వారు ఆహారం అయితేనేమి, వాటర్ అయితేనేమి, ఏదైనా అవసరాలకి వాళ్ళకి ఆదుకునేందుకోసం అయితేనేమి, లేదంటే వరద ముంపులో ఉన్నటువంటి వారిని కాపాడేందుకోసం అయితేనేమి వారికి సంబంధించినటువంటి ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి, ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేస్తే వారు వెంటనే వచ్చి మీకు సహాయం చేస్తారని చెప్పేసి ఈ హెల్ప్ లైన్ నుంచి వాళ్ళకు కొన్ని నెంబర్లను చెప్తారు. అవి ఒక్కొక్కరి దగ్గర ఆ ఏరియా ఇన్ఛార్జీలకు సంబంధించి ఒక 2 నెంబర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వరద బాధితులు ఎవరు ఫోన్ చేసినా కూడాను ఆ నెంబర్లు అవుట్ ఆఫ్ కవరేజ్, స్విచ్ ఆఫ్ ఇట్లా రిప్లై వస్తా ఉంది. దానికి ఆ నెంబర్లకు నాకు వచ్చిన ఆరోపణలకు నేను వెంటనే దాన్ని పరిశీలించి నేను కూడా కొన్ని నెంబర్లకు ఫోన్ చేసి ప్రయత్నం చేస్తే ఆ నెంబర్లు కూడాను స్విచ్ ఆఫ్, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా రావడం జరుగుతా ఉంది. ఈ విషయాన్ని మనము కొంతమంది ప్రజాప్రతినిధులు తర్వాత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం కూడా జరిగింది. అయితే వారి నుంచి కూడాను సరైనటువంటి స్పందన రానటువంటి పరిస్థితి. హెల్ప్ లైన్ అనేది వరద బాధితులైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారైనా ఎంతో ఆశతో చేసేటువంటి నెంబర్. అంతేకాకుండా ప్రభుత్వం మేము మీకు అండగా ఉన్నామని ఒక భరోసా ఇచ్చేటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది హెల్ప్ లైన్. అటువంటి హెల్ప్ లైనే పూర్తిగా ఇక్కడ ఫెయిల్యూర్ అయిందని చెప్పచ్చు. అలాగే ప్రజలకు అంటే ఇలాంటి సందర్భంలో వరదలో చిక్కుకున్న ప్రజలకు ఇల్లు కోల్పోయిన వారికి, నిరాశ్రయులైన వారికి కనీస వసతులు కల్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరన్నట్టుగా కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మరి ఆ క్యాలిక్యులేషన్స్ బేరీజు వేయడంలో అధికార యంత్రాంగం ఫెయిల్యూర్ కనిపిస్తుంది అని అంటున్నారు. మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి? దానికి సంబంధించి మళ్ళీ ఏమైనా కరెక్షన్ చేసుకొని ఏమైనా నివేదికలు తెప్పించుకోవడం జరుగుతుందా? ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక హడావిడి ఎక్కువగా కనపడతా ఉంది తప్ప క్షేత్రస్థాయిలో పనులు చేయడంలో అంటే బాధితులకు సత్వర సహాయం అందడంలో మటుకు చాలా వరకు ఫెయిల్యూరే కనపడతా ఉంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగము దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైనటువంటి బోట్లు, ఆ బోట్లను తీసుకెళ్లి ఆ బోట్లను ఎక్కడెక్కడైతే వీధులు తిరిగి, ఇప్పుడు వీరు ఉన్నటువంటి ఏరియా ఏది దండకారణ్యం కాదు, లేదంటే మనుషులు వెళ్ళలేనటువంటి ప్రాంతం కాదు. ప్రతి వీధి తిరగచ్చు. అంతేకాకుండా డ్రోన్లను పంపి డ్రోన్ల ద్వారా కూడా గుర్తించవచ్చు.
కానీ ఈ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అనేది మటుకు అర్థం కానటువంటి అయమైన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే డ్రోన్ల ద్వారా ఆహారం కూడా పంపుతా ఉన్నారు. కానీ ఆ డ్రోన్ల ద్వారా గుర్తించి వారికి సత్వరము వారిని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఇదిలో మటుకు చాలా ఫెయిల్యూర్ అవుతారనే విషయం అయితే మటుకు మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలా, మమ్మల్ని ఆదుకోవాలా అని చెప్పేసి బాధితులు కోరుకుంటా ఉన్నారు. అలాగే అంటే ఈసారి అయితే విజయవాడలో ఈ ఎఫెక్ట్ చాలా చాలా కనిపిస్తోంది. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు అంటే ఎన్ని కుటుంబాలపైన ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది విజయ్ చంద్రన్? అలాగే ఎంతమంది నిరాశ్రయులయ్యారు? 1,00,000 కుటుంబాలకు ఈ ఎఫెక్ట్ కనపడుతుంది అనేది మటుకు అధికార యంత్రాంగం అయితే ప్రాథమికంగా వేసినటువంటి అంచనా. అంతకు మించి కూడా లెక్క ఉండొచ్చు. ఎందుకంటే ఒక్క విజయవాడ ప్రాంతంలోనే ఉంటుందంటే మిగిలిన ప్రాంతాల్లో ఇంకా ఎంత స్థాయిలో ఉందనేది మటుకు ఇంకా అంచనా వేయాల్సినటువంటి పరిస్థితి. 1,00,000 కాదు, ఇంకా అంతకు రెండింతలు కూడా ఉండే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్. మనం మొత్తానికి స్క్రీన్ పైన చూడొచ్చు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో అక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. బుడమేరు ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. అలాగే సింగ్ నగర్ లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పర్యటిస్తున్నారు. స్వయంగా బాధితులతో మాట్లాడుతున్నారు. అయితే సింగ్ నగర్ అంటే చాలా ప్రాంతాల నుంచి, అంటే వరద ముంపు ప్రాంతాల నుంచి కూడా సింగ్ నగర్ నుంచే వెళ్లే పరిస్థితి ఉంటుంది. అక్కడ చాలా మంది అంటే వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా సింగ్ నగర్ త్రోనే వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. స్వయాన బాధితులతో మాట్లాడుతున్నారు. ఇక బుడమేరులో వరద పరిస్థితికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో తను కూడా పర్యటన చేస్తున్నారు. పరిస్థితిని చూస్తూ ఉన్నారు. అలాగే అధికారుల తీరుపై కూడా ఒక ఇంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భం కూడా మనం చూసాం చంద్రబాబు నాయుడు. ఇంకా మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా సింగ్ నగర్ లో వరద ప్రాంతాన్ని పర్యటిస్తున్నారు. వరద బాధితులతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే అంతకుముందు సింగ్ నగర్ ని పూర్తిగా ఖాళీ చేశారు. ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. పూర్తిగా వరదలో చిక్కుకుంది సింగ్ నగర్. ఇక అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. అంటే వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వెళ్ళాలి అనుకునే వాళ్ళు సింగ్ నగర్ త్రోనే వెళ్ళాలి. అయితే అక్కడ మాత్రం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. అయితే ప్రజలకు అంత న్యాయం జరిగేలా మేము చర్యలు చేపడతామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మాత్రం క్షేత్రస్థాయిలో అంచనా, అంటే ఈ ఎఫెక్ట్ ఎన్ని కుటుంబాలపైన పడింది, ఎంతవరకు పడింది అనే దానిపైన అయితే చిన్న ఫెయిల్యూర్ కనిపిస్తోంది. ఎందుకంటే మనము ప్రజలు వాళ్ళ ఆవేదన చూసినప్పుడు తెలుస్తోంది. కొన్ని చోట్ల ఆహార పదార్థాల సరఫరా కూడా జరగలేదని, మరికొన్ని చోట్ల ఆహార పదార్థాలను వృధాగా పడేస్తున్న సందర్భాన్ని కూడా మేము చూసామంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఒకంత కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. కొంతమంది ఇల్లులు కోల్పోయారు. ఆశ్రయం లేకుండా ఉంది. చిన్నపిల్లల్ని అలాగే వృద్ధులను తీసుకొని పొట్ట చేతిన పట్టుకొని అక్కడి నుంచి వెళ్తున్న సందర్భాన్ని మనం చూసాం. అయితే అధికార యంత్రాంగం కూడా, అంటే ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు, అలర్ట్ చేస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్స్ ని కూడా క్రియేట్ చేశారు. కాకపోతే టోల్ ఫ్రీ నెంబర్స్ అంటే అంచనా వేయడంలో లక్షల్లో బాధితులు ఉన్నప్పుడు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా పనిచేయని సందర్భాన్ని మనం చూసాం. అధికారుల అలర్ట్ ఇంకా అలర్ట్ గా ఉంటే బాగుండేదని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. వరద ప్రవాహం వరద ఎక్కువగా కనిపిస్తోంది. ఈసారి అయితే చాలా ఎఫెక్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. బుడమేరులో స్వయంగా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా విజయవాడలోనే ఉంటున్న చంద్రబాబు నాయుడు మినిట్ టు మినిట్ అక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం అంటే అందరినీ అలర్ట్ చేశారు, వ్యవస్థల్ని అలర్ట్ చేశారు, అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ఉన్నారు, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. అయితే ఒకంత అధికారుల తీరుపై అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. మనము లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, బుడమేరులో స్వయంగా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. అలాగే రైట్ సైడ్ స్క్రీన్ పైన సింగ్ నగర్ లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా క్షేత్రస్థాయిలో వరద బాధితుల్ని కలిసి వారితో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ జరిగిన విపత్తుకు సంబంధించి కూడా వారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు. ఈసారి అయితే విజయవాడ పైన బుడమేరు ఎఫెక్ట్ చాలా కనిపిస్తోంది. కొంతమంది అక్కడి నుంచి అంటే తమ ఇల్లులు వదిలి కూడా వెళ్ళిపోతున్న పరిస్థితిని మనం చూసాం. అయితే సింగ్ నగర్ త్రోనే వెళ్ళాలి, అక్కడికి చాలా ప్రాంతాల వారు చేరుకున్నారు. వారు చెబుతున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటైతే వాళ్ళకు సరైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సరైన రెస్పాన్స్ రాలేదు అని చెప్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా పని చేయట్లేదు అని చెప్తూ ఉన్నారు. ఆహారాన్ని కూడా వారికి అందలేదు అని చెప్తున్నారు. కొన్ని చోట్ల ఆహారాన్ని వృధాగా వేస్ట్ చేస్తూ ఉన్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. పొట్ట చేత పట్టుకుని వెళ్తున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ అంటే ఎంతమంది నిరాశ్రయులయ్యారు, ఎంతమంది నిరాశ్రయులయ్యారని దానిపైన అయితే క్లారిటీ లేకుండా ఉంది.